బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ జీవోల జారీలో అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు నియామకంపై జీఏడీ అధికారులు తప్పుగా జీవో జారీ చేశారు. మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ నియమించినట్లు తొలుత జీవో ఇచ్చారు. కొన్ని గంటల తర్వాత తప్పును సరిదిద్దుతూ అదే నెంబర్తో మరో జీవో జారీ చేశారు. మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్ రావును, దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ను నియమించారు. ఏపీ ప్రభుత్వ జీవోల జారీలో అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు నియామకంపై జీఏడీ అధికారులు తప్పుగా జీవో జారీ చేశారు. మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ను నియమించినట్లు తొలుత జీవో ఇచ్చారు. కొన్ని గంటల తర్వాత తప్పును సరిదిద్దుతూ అదే నెంబర్తో మరో జీవో జారీ చేశారు. మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్ రావును, దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ను నియమించారు. రైట్, ఈ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వుల జారీలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు తొందరపాటు చర్యలు ఒకప్పుడు అబాస్పాలు అయ్యడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా అధికారుల తొందరపాటుతో జీవోలు తప్పుగా ఇవ్వడం, జీఏడీ విభాగం జీవోలు తప్పుగా ఇవ్వడం జరిగింది. కీలకమైన జీవోల జారీలో జీఏడీ అధికారుల నిర్లక్ష్యం అసలు గందరగోళానికే తావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు మాస్ కమ్యూనికేషన్స్ పేరుతో ఉదయం జీవో జారీ చేశారు. ఈ జీవోలో ప్రభుత్వ సలహాదారు మాస్ కమ్యూనికేషన్ గా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ నియమిస్తున్నట్టు తొలుత జీవో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేరిట ఈ ఉదయం ఆ జీవోను జారీ చేశారు. అయితే తర్వాత నాలుగు ఖర్చుకుని తప్పును సరిదిద్దేందుకు అదే నెంబర్ తో గంటల వ్యవధిలోనే మరొక జారీ చేశారు. పాత జీవోను డిజపియర్ చేశారు. జీవోఐఆర్ నుంచి దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తర్వాత దీంతో ఒకే నెంబర్ తో రెండు జీవోలు కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్తూ వాటిని మార్చివేశారు. తరువాత ప్రభుత్వ సలహాదారు మాస్ కమ్యూనికేషన్ గా పోచంపల్లి శ్రీధర్ రావు నియమిస్తూ జరిగిన తప్పును సరిచేస్తూ మరొక జీవోను అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోచంపల్లి శ్రీధర్ రావును పదవిలో నియమిస్తూ ఆదేశాలు జారీ చేసి 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని, ఈ మేరకు కూడా సిఎస్ కె విజయానంద్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఉదయం ఒక పోర్ట్ఫోలియోను మార్చి ఇవ్వడంతో, డిజిగ్నేషన్ మార్చి ఇవ్వడంతో తర్వాత దాన్ని సరిచేసి మరొక జీవో గంటల వ్యవధిలోనే ఇవ్వడం, జీఏడీ లాంటి కీలకమైనటువంటి శాఖలో ఈ విధంగా జీవోలు తప్పుగా ఇవ్వడం, వాటిని సరిచేస్తూ మళ్ళా అదే నెంబర్ తో జీవో ఇస్తూ పాత జీవోను మళ్ళా అక్కడ డిసపియర్ చేయడం లాంటివి చేయడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు ఈ వ్యవహారం మొత్తం మీద కనిపిస్తోంది. జీవో అంటే రాజపత్రంతో సమానం కాబట్టి అటువంటి పత్రాలు బయటకు అంటే రిలీజ్ చేసేటప్పుడు 1-2 సార్లు అధికారులు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ ఉదంతం తెలియజెప్తోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సత్య.